నమస్తే అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బట్టలు నడుపుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా. అయితే గత 20-25 డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలామందికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం. చాలామంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్, కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో మేబీ ఈ 2-3 డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు. ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. అలాగే January 5th తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉంటాం. అంటే సంక్రాంతి వరకు, సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉంటాం. అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం. అసలు దశమహావిద్యలు ఏంటిది, ఏ అమ్మవారిని ఎలా ఆరాధన చేస్తే, అంటే మనం ఎందుకు అమ్మవారిని ఆరాధన చేయాలి, ఎందుకు మనం హోమంలో పాల్గొనాలి అనేది చిన్న ఒక షార్ట్లో చెప్తున్నాం. ఎందుకంటే మనం వీడియో చెప్పాలి అంటే అది మన గంట కూడా ఒక అమ్మ ఒక అవతారం గురించి మాట్లాడడానికి ఒక గంట మొత్తం పడుతుంది. ఎందుకంటే కాళీ అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలంటే తంత్ర విధానంలో కావచ్చు, అలాగే దక్షిణ వామాచారంలో కావచ్చు, చాలామంది నార్త్లో కానీ ఇక్కడ కానివ్వండి కాళీ అమ్మవారి సాధనలు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు సాధన చేసుకుంటూ హోమ కార్యక్రమం చేసుకుంటూ ఎంతోమందికి లాభాన్ని చూపిస్తున్నారు. సో మనం మొన్న కాళీ అమ్మవారి నుంచి తెలుసుకున్నాం. సో దశమహావిద్యలలో రెండో అమ్మవారు ఎవరంటే తారామ్మవారు. తారామ్మవారు ఇప్పుడు కాళీ అమ్మవారు ఏంటంటే నలుపు స్వరూపంలో ఉంటే తారామ్మవారు నీల స్వరూపంలో ఉంటారు. అలాగే సరస్వతికి ఒక రూపం కూడా తారామ్మవారిని అంటారు. చాలామందికి ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళ చదువు ఎడ్యుకేషన్ బాగా కంప్లీట్ చేస్తారు. చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్లో కొంచెం డిస్టర్బ్ అవుతుంటారు, నేను చదవగలుగుతున్నా లేదా అంటే ఇంటర్మీడియట్ కానివ్వండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు బాగుండి దాని తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అన్న టైంలో వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోవటం, భయం ఆందోళన ఎక్కువైపోవటం, నేను చేయగలుగుతున్నా లేదా. అలాగే చాలామందికి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతారు, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోవటం. అంటే వాళ్ళ దగ్గర అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కరెక్ట్ వేలో ఎదుటి వ్యక్తికి వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోవటం, వాళ్ళలో ఉన్న ఎబిలిటీ అనేది వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవటం, అంటే లో కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి వాళ్ళు మాట్లాడటం వల్ల అరే ఈ అబ్బాయి వల్ల ఈ పని కాదు అని చెప్పి వాళ్ళని వీళ్ళని డిస్కరేజ్ చేయటం, వీళ్ళని అక్కడ నుంచి జరిపేయటం అనేది చాలా మందిలో మనం చూసుంటాం. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో నేను ఎంతోమంది చూశాను. అలాగే ఏంటంటే మనం ప్లానింగ్, మనం మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా, మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఎన్నో ప్లానింగ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ కానివ్వండి, రేపటి నా మ్యారేజ్ అయితే ఇలా ఉండాలి, రేపటి నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇలా ఉండాలి, నా సేవింగ్స్ ఇలా ఉండాలి అని చెప్పి మీరు ఎన్నో ప్లాన్ చేస్తారు. కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా జరుగుతుంటుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలి, ఆదాయం పెరగాలి, నాకు ఆకర్షణ శక్తి పెరగాలి, నాలో మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, మంచి వాక్శుద్ధి ఉండాలి. ఎందుకంటే మన దగ్గర కొన్ని లక్షల రూపాయలు లేకపోయినా కానీ ఒక మంచి వాణి ఉంది, ఒక వాక్శుద్ధి ఉంది. నేనేం మాట్లాడుతున్నాను, ఎదుటి వారికి క్లారిటీగా చెప్పగలుగుతున్నానా, ఎదుటి వ్యక్తి నా యొక్క కంటెంట్ని కరెక్ట్ రిసీవ్ చేసుకోగలుగుతున్నానా లేదా అనేది మనకి ఆ వాక్శుద్ధి, వాక్పటుత్వం ఉందనుకోండి, ఎక్కడైనా సరే కానీ మనం వెళ్ళిన పనిని సాధించుకొని రావచ్చు. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనకు అందించేదే తారామ్మవారు. సో మనం ఏంటంటే ఇక్కడ తారామ్మవారిని 2 రకాలుగా మనం ఆరాధన చేసుకోవచ్చు, దక్షిణాచారం, వామాచారం. కానీ మీరు చూసినట్టయితే అస్సాం గౌహటిలో కానివ్వండి, కామాఖ్య టెంపుల్లో అన్ని అమ్మవారు ఉంటారు. కాళీ అమ్మవారు కానివ్వండి, తారా అమ్మవారు, మాతంగి అమ్మవారు, వారాహి అమ్మవారు, అలాగే మనకి భువనేశ్వరి అమ్మవారు, అలాగే ధూమావతి అమ్మవారు, అలాగే ప్రత్యంగర అమ్మవారు, ఇట్లా దశమహావిద్యలు అన్నీ అక్కడ ఉంటాయి. సో అక్కడ చాలామంది ఏంటంటే కాస్ట్లీ అక్కడ బేర్ చేయలేరు. అందుకనే మనం ఇక్కడ ఏం చేసామంటే కొన్ని ఇప్పటి నుంచి మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ January మనకి సంక్రాంతి అయిపోయిన తర్వాత మన సంస్థలో నిర్వర్తించేది ఏంటి అంటే తారామ్మవారు. నువ్వు ఏదైనా సరే కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నా, నువ్వు సంసార జీవితంలో నువ్వేమీ ప్లాన్ చేసి నువ్వు రీచ్ కావాలనుకుంటున్నావు, ఫైనాన్షియల్ స్టేటసా లేదనుకుంటే నీ ప్రొఫెషనల్ లైఫా అనేది మనం రీచ్ అయ్యేది ఎట్లా, తారా సాధన చేసుకొని చేయొచ్చు. అలాగే తారా అమ్మవారి హోమ కార్యక్రమం ఎక్కడ జరిగినప్పుడు కూడా దాంట్లో పాల్గొని అమ్మవారి యొక్క ధూపం, దీపం, నైవేద్యం మనం సమర్పించుకొని అక్కడ ప్రసాదం నైవేద్యం మనం నైవేద్యం తీసుకొని అమ్మవారిని మనకు ఏదైతే కోరుకుందో అక్కడ మనం కోరుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ఏదైతే కార్యం అనుకుంటున్నావు దాంట్లో తప్పకుండా ఫలితాన్ని పొందవచ్చు. ఇది తారా అమ్మవారి యొక్క ఫలితాన్ని పొందే విధానం. అయితే ఇక్కడ దక్షిణాచారంలో కన్నా వామాచార పద్ధతులు చాలా అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది. సో చాలామంది అడిగారు నన్ను కాబట్టి నేను చెప్తున్నాను. సంక్రాంతి తర్వాత తారా, త్రిపుర సుందరి దేవి, చిన్నమస్తాదేవి, ఈ ముగ్గురిది కూడా మనం వామాచార పద్ధతిలో హోమ కార్యక్రమం ఉంది. అది మీకు డేట్ కూడా నేను అనౌన్స్మెంట్ ఇస్తాను దానికి తగ్గట్టు. ఎందుకంటే నేను గ్రహణానికే చాలామంది అడిగారు పాపం, అందుకని నేను లిమిట్ చెప్పాను. లిమిటేషన్గానే మనం ఒక 40 మెంబర్స్ 45 మెంబర్స్ ఫ్యామిలీస్కి మనం ఆపర్చునిటీ ఇచ్చాం. చాలామంది పాపం కొన్ని వందలలో రెడీగా ఉన్నారు. కానీ నేను అనేది అది కొంచెం ఓకే పట్టండి.
తప్పకుండా మనం చేద్దాం, మంచి రిజల్ట్ తీసుకుందాం. దాంట్లో ఉన్న పూర్తి, ఎందుకంటే దానికి మీకు ఏదో నేను హోమంలో కూర్చోబెట్టి పంపించడం కాదు, దానికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా మీకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ వస్తువులు ప్రిపేర్ చేయాలి. అందుకని ఏంటంటే ఒకేసారి ఒక 100 మంది ఫ్యామిలీస్ కంటే ఆ వస్తువులు మనకు దొరకవు. కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని యంత్ర విధానాలు, మనం చేసే తిథి నక్షత్రం ఉంటుంది, అవి కొన్నే మనం ప్రిపేర్ చేయగలుగుతాం. కాబట్టి తప్పకుండా నేను అనౌన్స్మెంట్ ఇస్తాను. తారా అమ్మవారి సాధన చేసుకొని మీరు ప్రొఫెషనల్, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్గా ఏదైనా సరే పొందొచ్చు. లేదు నేను తారా అమ్మవారి సాధన చేస్తాను అంటే తప్పకుండా పూర్తి విధి విధానం తెలుసుకొని తారా అమ్మవారి సాధన చేసినప్పుడు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడొచ్చు. ఎందుకంటే కాళీ అమ్మవారి కన్నా మనకి ఇమ్మీడియట్లీ ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్ ఇచ్చేది తారా అమ్మవారు. కాబట్టి తారా అమ్మవారిని కూడా ఆరాధన చేసుకొని నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు పొందొచ్చు. ఒకసారి మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఇవాళ రేపు ఏంటంటే బీజాక్షర మంత్రం మనకు లేకపోయినా పరమేశ్వరు యొక్క నామాన్ని తీసుకొని మీరు ఆ యొక్క మనకి పూజా సామాగ్రిలు కానీ అమ్మవారి యొక్క బీజమంత్రం, అంటే అమ్మవారి అష్టోత్తర శతనామావళి బుక్ ఉంటుంది, అది తెచ్చుకుంటే అందులోనే మీకు బీజమంత్రం ఉంటుంది. ఒకవేళ మీరు స్టార్ట్ చేసి చూడండి, 21 days అమ్మవారి యొక్క మంత్రాన్ని పూర్తి విధానాలతోటి స్టార్ట్ చేసి మీరు చూడండి ఎలాంటి రిజల్ట్ ఉంటుందో. దాని తర్వాత మీరే ఆతృత ఉంటుంది మీకు ఎప్పుడు హోమం జరుగుతుంది వెళ్ళి పాల్గొనాలని చెప్పి. కాబట్టి ఈ తారా అమ్మవారి సాధన కూడా చాలా అద్భుతమైన ఫలితాలు మనకు అందిస్తుంది.